అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. యేసుక్రీస్తు నామము మీ అందరికీ నిండు వందనాలు ప్రియులారా. మరొక విషయం మనం ధ్యానించుకుందాం కదా. ఈరోజు ధనము సమస్త కీడులకు మూలము అనే విషయాన్ని మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా మరి ఈ భూమి మీద మరి ధనము మంచి పని చేస్తుంది, అలాగే చెడు పని కూడా చేయిస్తూ ఉంటుంది. ఈ ధనం విషయంకి వచ్చేసరికి మరి చాలా ప్రాముఖ్యంగా దేవుని పిల్లలమైనటువంటి మనము ఒక్క విషయం గమనించాలి. ప్రాముఖ్యంగా మరి బైబిల్లో ఎంతోమంది మరి ధనము ఆశించి పోగొట్టుకున్నట్లు మనం చూస్తున్నాం. మరి ఎంతోమందిని కూడా ధనము వారి చెంతకు వచ్చినా దాన్ని విసర్జించినట్లు మనం గమనిస్తూ ఉన్నాం. బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం కదా. రండి దయచేసి వారి ఇస్కరియోతు యూదా గురించి మనం ఆలోచిస్తే అతని పరిస్థితి ఎంత భయంకరం అంటే అపోస్తుల కార్యం 1:18 మరి అక్కడ రాయబడి ఉంటుంది అతని గురించి. అతడు ఎలా చనిపోయాడు, అతడి పరిస్థితి ఏమైంది అని మనం ఆలోచిస్తే అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. చూడండి, ఇస్కరియోతు యూదా పరిస్థితి ఎంత డేంజర్ అంటే యేసుక్రీస్తు ప్రభుని మరి అప్పచెప్పినటువంటి వ్యక్తిగా అక్కడ ఉన్నాడు, మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి అతడు మరి దేవుణ్ణి అప్పచెప్పిన తర్వాత, యేసు ప్రభుని అప్పచెప్పిన తర్వాత అతనికి వచ్చినటువంటి ఆ ధనాన్ని బట్టి చూడండి, ఆ రూకల్ని బట్టి మరి అతడు తలకిందులుగా పడి నడుమికి బద్దలైనట్లుగా మనం అపోస్తుల కార్యం 1:18 మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా దయచేసి గమనించండి, తలకిందులుగా పడి పొట్ట పగిలిపోయి పేగులు బయటకు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఒక ధనం విషయంలో ఎంత నష్టపోతున్నామంటే ఈరోజు చాలామంది ధనం విషయంలో కదా కొట్లాట, గొడవలు, సమాధానం లేక, కుటుంబంలో నెమ్మది లేక జీవిస్తూ ఉన్నాం. చూడండి, ధనమును ఆశించినటువంటి గెహజీ కూడా 2 రాజులు 5:20 నుంచి 27 వరకు మనం గమనిస్తే అక్కడ చూడండి, ఏలియాను వెంబడించినటువంటి ఎలీషా గొప్ప మరి ప్రవక్తగా, సేవకునిగా దేవుడు అతన్ని వాడుకున్నట్లు మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. ఎన్నో అద్భుతాలు, గురువు కంటే డబల్ చేసినటువంటి కార్యాలు, డబల్ కార్యాలు చేసినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. చూడండి, ఏలియాను వెంబడించినటువంటి ఎలీషా మరి అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు, బలమైన ప్రవక్తగా, దేవుని చేతిలో బలమైన ఆయుధంగా వాడబడినట్లు మనం గమనిస్తూ ఉంటాం ప్రియులారా. కానీ గెహాజీ మాత్రము ధనాన్ని ఆశించి కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అదే ఎలీషా ఏం చేశాడంటే ఆ ధనము కదా తీసుకొచ్చి తన కాళ్ళ దగ్గరికి పెట్టినా కానీ ఆ సిరియా దేశస్థుడు నయమును తీసుకొచ్చి పెట్టినా కానీ దాన్ని విసర్జించి పడేశాడు, నాకు అక్కర్లేదని. కానీ ధనాన్ని ఆశించిన గెహాజీ కుష్ఠరోగము తెచ్చుకున్నట్టు బైబిల్లో మనం స్పష్టంగా చూస్తూ ఉంటాం. మూడవదిగా ధనమును నమ్ముకునేవాడు పాడైపోడుని సామెతలు 11:28 మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ప్రియులారా మనం గమనించినట్లయితే కదా, తర్వాత నీతిమంతులు చిగురు వలె వృద్ధి నొందుదురు కదా ప్రియులారా. ధనమును నమ్ముకునేవాడు పాడైపోతాడండి. నీతిమంతులైతే మరి చిగురు వలె వృద్ధి పొందుతారని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా గమనించండి, మరి ధనం నమ్ముకున్నవాడు పాడైపోతారని బైబిల్లో రాయబడి ఉంది. తర్వాత యాకోబు రాసిన పత్రిక 4:13 మనం చూస్తే వ్యాపారం చేసి లాభం సంపాదిద్దాం రండని అక్కడ ఒక మాట ప్రస్తావన చేయబడుతుంది. గమనించండి, ఏ రోజు ఏం సంభవిస్తుందో, ఎలా జీవితం గడుస్తుందో తెలియదు. కాబట్టి ప్రియులారా ఈరోజు కొన్ని కోట్ల రూపాయల వ్యాపారాలు పెట్టి నష్టపోయి ప్రాణాలు పోగొట్టుకుని మనం చూస్తూ ఉంటాం. అందుకే దేవుని వాక్యం చెప్తున్నది, ధనవంతులు గర్విష్ఠులు కావద్దని కదా. 1 తిమోతి 6:17-19 మనం చూస్తూ ఉంటాం కదా. గర్వంధులుగా ధనం ఉంటే కావడానికి వీల్లేదండి. ఒకప్పుడు ధనము లేనప్పుడు ఎంతో చక్కగా శ్రేష్టంగా దేవునికి సమయం ఇచ్చి విలువనిచ్చి దేవుని ఆజ్ఞను అనుసరించి దేవుని భయభక్తులు కలిగి జీవించిన వారు నేడు ధనము రాగానే గర్విష్ఠులుగా మారిపోయి వారి కిందున్నవారు లేదా చుట్టాలు, ఇరుగు పొరుగు వారు, స్నేహితులు, సంఘస్థులు ఎవరున్నా కానీ చాలా చీపుగా చూడడం ప్రారంభిస్తూ ఉంటారు. అందుకే మరి తిమోతికి పౌలు చెప్తూ ఉంటాడు, ధనవంతులు గర్విష్ఠులుగా కావద్దు, ధనం సంపాదించుకో, కానీ ధనాపేక్ష నీలో ఉండనీకే వీల్లేదు. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, అందుకే కదా మరి మరొక మాట యాకోబు 5:2 మీ ధనము
చెడిపోవును కదా, చెడిపోయేను అని రాయబడి ఉంది కదా. ఒకరోజు మనం ఈ లోకంలో ఎంత సంపాదించినా అది మనది కాదు. ఒకరోజు మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. మొత్తానికి కదా ప్రభువు చెప్పాడు ఈ మాట మత్తయి సువార్త 6:19, భూమి మీద మీరు మీ ధనమును కూర్చుకొనవద్దు. ఎందుకు కూర్చుకోవద్దని చెప్పాడు తెలుసా ప్రభు? ఎందుకంటే ఇక్కడ చిమ్మటైనను తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగలించెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి. అచ్చట చిమ్మటైనను తుప్పైనను దానిని తినివేయదు, దొంగలు కన్నం వేసిన దొంగిలిల్లరు. చూడండి ఎంత చక్కగా దేవుడి మాట రాయబడి ఉంది. అందుకే ధనం మీద నీ మనసు పెట్టావా? ఈ మాటలు వింటున్న నీవు ధనాపేక్షకురాలుగా ప్రేక్షకునిగా నువ్వు ఉన్నావా? ఆ మనసు నీలో ఉంటే ఈరోజు చెరిపేసుకో. ధనం చెడ్డది అని నేను అనట్లేదు. ఆ ధనాపేక్ష అనేది చాలా డేంజర్. కనుక ప్రియులారా, ఒకవేళ ధనాపేక్ష కలిగి నువ్వు జీవిస్తున్నట్లయితే ప్రభు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. కనుక ధనాపేక్ష నీలో ఉంటే కొట్టివేసుకో, తీసివేసుకో. ప్రభా, నాలో ధనాపేక్ష వద్దు ప్రభా, నాలో నీతి, యథార్థత, పరిశుద్ధత నింపు నాయనని దేవుని అడుగు. దేవుడి నీ జీవితంలో బలమైన కార్యాలు జరిగించునుగాక. ఆమేన్.